హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు నుంచి మన ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా బయాలజీ, ఈ మూడు కూడా మనం కవర్ చేద్దాం. సో వెరీ రీసెంట్గా జరిగిన 10th క్లాస్ బేస్డ్ రైల్వే ఎగ్జామ్ కాబట్టి కంపల్సరీగా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3లో అడుగుతున్న క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఆ మోడల్స్ అనేవి ఎలా ఉంటాయి, ఏ కాన్సెప్ట్స్ మీద మనం గ్రిప్ చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను గ్రూప్ డీకి సంబంధించి కూడా ఆపి ఇవి మాట్లాడుతున్నాను. ఇవి చాలా ఉన్నాయి, ఓకేనా. క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అన్నింటినీ కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఒక రోజుకు 2 అనుకున్నా కానీ అనాలిసిస్ చేయడానికి చాలా టైం పడుతుంది, ఓకేనా. సో తగ్గట్టుగా ప్లాన్ చేస్తాను. సో మ్యాక్సిమం డైలీ కంప్లీట్గా ఒక వీడియో అయితే రాకుండా ఉండదు, కానీ మంచి కాన్సెప్ట్స్ వస్తాయి. మీరు ఆ కాన్సెప్ట్స్ అన్నీ ఏదో విని వెళ్ళిపోతే సరిపోదు, వాటి మీద మీరు చాలా గ్రిప్ చేసుకోవాలి, లేకపోతే సబ్జెక్ట్ అనేది బిల్డప్ అవ్వదు, ఓకేనా. సో కంప్లీట్గా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకుంటేనే ఈసారి గ్రూప్ డి ఎగ్జామ్స్లో మనం ముందుకు వెళ్ళగలం. కాబట్టి ఏ క్వశ్చన్ మిస్ అవ్వకూడదని చెప్పి ఉద్దేశంతోనే నేను చాలా డెప్త్గా మాట్లాడతాను, చాలా లోతుగా మాట్లాడతాను. కాబట్టి చూద్దాం, ప్రతి క్వశ్చన్ కూడా డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. సో 20th డిసెంబర్ సెకండ్ షిఫ్ట్ పేపర్ గురించి మాట్లాడుకుందాం. సో సెకండ్ షిఫ్ట్ నుంచే మనకి గ్రేడ్ 3 అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ షిఫ్ట్ గ్రేడ్ 1 జరిగింది. సో అది మనకి అంత ఇంపార్టెంట్ కాదు, మనకి గ్రేడ్ 3 పేపర్లే కావాలి. సో టెక్నీషియన్ గ్రేడ్ 3 పేపర్లు మీ అందరికీ కూడా గ్రూప్ డి ఎలా అడిగాడో ఒక ఐడియా ఉంది 2022లో ఇవి. సో కాన్సెప్ట్స్ని మర్చిపోకుండా వాటిని రివిజన్ చేసుకుంటూ వాటి మీద గ్రిప్ సంపాదించుకుంటూ ఇది కూడా ఏ విధంగా అడుగుతున్నాడు ఏంటనే విషయాలు గమనించండి. సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. సో అవర్ ఫస్ట్ సైన్స్ క్వశ్చన్ చూడండి. Starting from the rest, a car is moving with uniform acceleration 0.5 meter per second square. The velocity of the car after 20 seconds అన్నారు. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద రెస్ట్ అంటే మనం ఏం తీసుకోవాలి, ఇనిషియల్ వెలాసిటీ జీరో తీసుకోవాలి. యాక్సలరేషన్ ఈక్వల్ టు 0.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. వెలాసిటీ అంటే ఫైనల్ వెలాసిటీ. టైం ఈక్వల్ టు 20 సెకండ్. సో మనకి ఏ ఫార్ములా ఉంది, యుఏవిటి తెలుసు. సో దీనికి సంబంధించిన మోషన్ ఈక్వేషన్ ఏంటంటే v ఈక్వల్ టు యూ ప్లస్ ఏడి. సో v ఈక్వల్ టు 0 ప్లస్ ఏ అంటే 0.5 అంటే 5/10, టీ అంటే 20, 0 5 రోజులు ఎంత 10 మీటర్ పర్ సెకండ్ అనమాట. సో 10 మీటర్ పర్ సెకండ్ ఇస్ ద ఆన్సర్. ఇనిషియల్ వెలాసిటీ 0, ఫైనల్ వెలాసిటీ ఏమో 10 మీటర్ పర్ సెకండ్, ఓకేనా. సో ఇది మోషన్ ఆఫ్ ఈక్వేషన్స్ అనమాట, దాని నుంచి అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ లైట్ నుంచి అడిగిన క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈవెంట్స్ ఈజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్. వాతావరణం వక్రీభవనానికి సంబంధించి కింద ఇవ్వబడిన వాటిలో ఏది కరెక్ట్ అన్నాడు. ఇమేజ్ ఫార్మేషన్ బై ప్లేన్ మిరర్స్ కాదు, రెయిన్బో ఫార్మేషన్ కాదు, అడ్వాన్స్డ్ సన్ రైజ్ అండ్ డిలేడ్ సన్సెట్ ఎస్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సన్సెట్, సన్ రైజ్ 2 నిమిషాలు ముందు 2 నిమిషాలు లేట్గా రావడం గల కారణం ఏంటంటే అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్. మరి ఇమేజ్ ఫార్మేషన్ బై ప్లేన్ మిరర్స్ అంటే అది రిఫ్లెక్షన్ అనమాట, ఓకేనా. రెయిన్బో ఫార్మేషన్కి ఏముంటాయి, రిఫ్రాక్షన్ ఉండిద్ది. రెయిన్బో ఫార్మేషన్ ఇక్కడ రాస్తున్నా చూడండి. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఉండిద్ది, డిస్పర్షన్ ఉండిద్ది, రిఫ్రాక్షన్ ఉండిద్ది. ఈ 3 ఉంటాయి అన్నమాట. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, డిస్పర్షను, రిఫ్రాక్షను, ఈ 3 ఫినోమినా, ఈ 3 లైట్ ప్రాపర్టీస్ కలిస్తేనే మనకి రెయిన్బో అనమాట. మరి ముఖ్యంగా డిస్పర్షన్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ అంటే ఏమవ్వాలి మన ఆన్సర్, అడ్వాన్స్డ్ సన్ రైజ్, డిలేడ్ సన్సెట్. ఇది కాకుండా ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ అది కూడా ఏంటి, అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షనే. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, which of the following is an example of soul.
ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు సొల్యూషన్స్ కెమిస్ట్రీలో మీకు సొల్యూషన్స్ అని ఏంటంటే అక్కడి నుంచి బాగా అడుగుతూ ఉంటాడు అనమాట. సో సొల్యూషన్స్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి సొల్యూషన్స్, ఇంకోటి కొలైడ్స్, ఇంకోటేమో సస్పెన్షన్స్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద బాగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ సోల్ అన్నారు. సోల్ అంటే అర్థం ఏంటి అంటే, ఉదాహరణగా ఇక్కడ మనం కొలైడ్స్ తీసుకున్నాం అనుకోండి. ఒక నిమిషం. కొలైడ్స్ తీసుకున్నప్పుడు కొలైడ్స్లో 2 రకాలు ఉంటాయి అన్నమాట. మనకి సొల్యూషన్స్లో అరే ఏంటిది, చూడండి. కొలైడ్స్లో మనకి సొల్యూషన్స్లో మనకి సొల్యూటు, సాల్వెంట్ అని 2 ఉంటాయి అన్నమాట. అలాగే కొలైడ్స్లోకి వచ్చామనుకోండి, డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం అనేవి ఉంటాయి అన్నమాట. అంటే మీకు అర్థం అవడానికి చదువుతున్నాను. ఒక సాల్ట్ తీసుకున్నాను, సాల్ట్ నేను వాటర్లో కరిగేశాను. సో సాల్ట్ ఈజ్ ఏ సొల్యూట్, వాటర్ ఈజ్ ఏ సాల్వెంట్. ఓకేనా? ఇలా సొల్యూట్ సాల్వెంట్ ఉన్నట్టు ఈ కొలైడ్స్లో డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం ఉంటాం అన్నమాట. ఇక్కడ ఏం జరిగింది అంటే, కొన్ని సాలిడ్ పార్టికల్స్ లిక్విడ్లో, కొన్ని లిక్విడ్ పార్టికల్స్ సాలిడ్లో డిస్పర్స్ అవుతూ ఉంటాయి, అంటే కరిగి ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు వాడు ఏమన్నాడు, సొల్యూషన్ అన్నాడు. సొల్యూషన్ అంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ కొన్ని సాలిడ్ పార్టికల్స్ కొన్ని సాలిడ్స్లో ఏమవుతాయి అంటే డిస్పర్స్ అవుతాయి, కలిసి ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనం ఏమనాలి, సొల్యూషన్ అనాలి. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, ఓకేనా? తర్వాత మడ్ అంటే మట్ అన్నమాట. నెక్స్ట్ పెయింట్స్, సెల్ లోపల ఉంటే చూసారా ఫ్లూయిడ్స్, సెల్యులర్ ఫ్లూయిడ్స్ అంటారు. ఈ 4 కూడా ఏంటి అంటే సొల్యూషన్స్ అన్నమాట. అంటే దీంట్లో కొన్ని సాలిడ్ పార్టికల్స్ సాలిడ్స్లో కరిగి ఉంటాయి, లిక్విడ్లో అనమాట, లిక్విడ్లో కరిగి ఉంటాయి. సో కొన్ని సాలిడ్ పార్టికల్స్ వెళ్ళిపోయి లిక్విడ్స్లో కరిగి ఉంటాయి. ఇక్కడ సాలిడ్ పార్ట్స్కి ఏమో తక్కువ ఉంటాయి, లిక్విడ్ పార్టికల్స్ ఏమో ఎక్కువ ఉంటాయి. దాన్ని ఏమంటారు అంటే సోల్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అన్నాడు. ఉదాహరణకి మీకు అర్థం అవడానికి క్లియర్గా మళ్ళీ చెబుతాను, జాగ్రత్తగా చూడండి. సింపుల్ కాన్సెప్టే. ఫస్ట్ ఇక్కడ ఫోమ్ తీసుకుందాం, ఓకేనా? ఫోమ్ అంటే అర్థం ఏంటంటే, కొన్ని గ్యాస్ పార్టికల్స్ సాలిడ్లో కరుగుతాయి అన్నమాట. గ్యాస్ పార్టికల్స్కి ఏమో తక్కువ ఉంటాయి, గ్యాస్ పార్టికల్స్ తక్కువ ఉంటాయి. ఇదేంటి, చూడండి, గ్యాస్ పార్టికల్స్ వెళ్ళిపోయి సాలిడ్లో కలుస్తాయి అన్నమాట. గ్యాస్ పార్టికల్స్ ఏమో తక్కువ ఉంటాయి, సాలిడ్ పార్టికల్స్ ఎక్కువ ఉంటాయి. దాన్ని మనం ఏమంటాం, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఫోమ్ అన్నమాట. అంటే ఫోమ్ కానీ, నెక్స్ట్ రబ్బర్ కానీ, ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్స్ అంటే ఫోమ్కి అనమాట. ఇప్పుడు మిల్క్ ఆఫ్ మెగ్నీషియా మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ ఏం జరిగిద్ది అంటే కొన్ని సాలిడ్ పార్టికల్స్ వెళ్ళిపోయి లిక్విడ్లో కలుస్తుంటాయి. సాలిడ్ పార్టికల్స్ ఏమో తక్కువ ఉంటాయి, లిక్విడ్ పార్టికల్స్ ఏమో ఎక్కువ ఉంటాయి. దానికి ఎగ్జాంపులే సోల్ అనమాట. సో ఆన్సర్ ఈజ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ఓకేనా?
ఇదిగోండి రబ్బర్. రబ్బర్ అంటే ఏంటి? సో గ్యాస్ పార్టికల్స్ వెళ్ళిపోయి సాలిడ్ పార్టికల్స్లో డిస్పర్స్ అవుతాయి. అంటే గ్యాస్ పార్టికల్స్ చాలా తక్కువ ఉంటాయి, సాలిడ్ పార్టికల్స్ ఏమో చాలా ఎక్కువ ఉంటాయి. సో గ్యాస్ వెళ్ళి సాలిడ్తో కలిసిద్ది అనమాట. నెక్స్ట్ ఫేస్ క్రీమ్. ఫేస్ క్రీమ్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి? ఒక లిక్విడ్ పార్టికల్ వెళ్ళిపోయి ఒక లిక్విడ్లో కలిసిద్ది. ఒక లిక్విడ్ పార్టికల్ వెళ్ళిపోయి లిక్విడ్లో కలిసిపోయింది అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే ఫేస్ క్రీమ్ అంటాం. ఓకేనా? కాబట్టి ఏవి దేంట్లో కలుస్తున్నాయి అన్న దాని మీద బాగా అడుగుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా కొల్లాయిడ్స్లో ఉంటాయి అన్నమాట. సో గ్యాస్ వెళ్ళి సాలిడ్లో కలిస్తే ఏమో ఫోము, రబ్బరు. సాలిడ్ వెళ్ళిపోయి లిక్విడ్లో కలిస్తే ఏమో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. అది కాకుండా ఇంకేమున్నాయి అంటే చెప్పాం కదా, ఒకటి మడ్, ఇంకోటేమో పెయింట్స్, ఇంకోటేమో సెల్యులర్ ఫ్లూయిడ్స్ అనమాట. ఇవన్నీ కూడా సోల్కి ఎగ్జాంపుల్స్. ఓకేనా? సొల్యూషన్స్ అనే యూనిట్లో దీన్ని బాగా అడుగుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఈజ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ఓకేనా? కమింగ్ టు విచ్ ఫంక్షన్స్ బోత్ యాజ్ passage way for intracellular transport and as a manufacturing surface. కణంలోని ఏ భాగం ఇంట్రాసెల్యులర్ ట్రాన్స్పోర్ట్గా, మ్యానుఫ్యాక్చరింగ్ సర్ఫేస్గా ఉపయోగపడింది అన్నాడు. రైబోజోమ్సా? కాదు. ప్లాస్టిడ్సా? కాదు. మైటోకాండ్రియా? కాదు. ఎండోప్లాస్టిక్ రెటిక్యులం. ఈ ఎండోప్లాస్టిక్ రెటిక్యులంని ఏమనాలి అంటే దీన్ని మనం రోడ్ అని పిలవచ్చు. రోడ్స్ అని లేదా హైవేస్ అని పిలవచ్చు అనమాట. అంటే కణం లోపల ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతూ ఉండిద్ది. అందుకే దీన్ని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆఫ్ ది సెల్ అంటారు. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆఫ్ ది సెల్ అంటారు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ లాగా, ప్లాస్టిడ్స్ని కిచెన్ హౌస్ ఆఫ్ ది సెల్ లాగా, ఈ ఎండోప్లాస్టిక్ రెటిక్యులంని రోడ్ లేదా హైవేస్ లేదా ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది సెల్ అంటారు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సర్ఫేస్గా, నెక్స్ట్ ఇంట్రాసెల్యులర్ ట్రాన్స్పోర్ట్ అంటే కణం లోపల మినరల్స్, న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ అటు ఇటు ట్రాన్స్పోర్ట్ అవడానికి ఉపయోగపడుతూ ఉండిద్ది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా అడుగుతూ ఉంటాడు అనమాట ఎగ్జామ్లో. ఓకేనా? లాస్ట్ టైం కూడా నేను చాలాసార్లు ఎండోప్లాస్టిక్ రెటిక్యులం గురించి చెప్పాను. మరి మీరు ఎంతమంది గుర్తుందో లేదు కానీ ఎండోప్లాస్టిక్ రెటిక్యులంలో రెండు భాగాలు ఉంటాయి. రఫ్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం, ఇంకోటేమో సాఫ్ట్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం. రఫ్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులంలో రైబోజోమ్స్ ఉంటాయి. సాఫ్ట్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులంలో రైబోజోమ్స్ అనేవి ఉండవు. ఇక్కడ ప్రోటీన్స్ యొక్క సింథసిస్ అనేది జరిగిద్ది, ఇక్కడ లిపిడ్స్ యొక్క సింథసిస్ అనేది జరుగుతూ ఉండిద్ది. ఈ స్మాల్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం ఇంకోలా కూడా ఉపయోగపడిద్ది అనమాట. కాల్షియం స్టోరేజ్, మనం తీసుకున్న కాల్షియం అనే మూలకం స్టోరేజ్ ఇక్కడే జరుగుతూ ఉండిద్ది. అదే కాకుండా మన బాడీలోకి వచ్చిన టాక్సిక్ కణాలు, విషపూరిత కణాలు బయటికి తీసేయడానికి డీటాక్సిఫికేషన్ కూడా ఇక్కడే జరిగిద్ది అనమాట. ఇవన్నీ ఎగ్జామ్లో అడిగాడు. కాల్షియం స్టోరేజ్ ఎక్కడ, డీటాక్సిఫికేషన్ ఎక్కడ అంటే ఈ రెండు కూడా సాఫ్ట్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులంలో జరిగిద్ది. ఇదేమో ప్రోటీన్ సింథసిస్, ఇదేమో లిపిడ్స్ సింథసిస్. ఇంకా చాలా మ్యాటర్ ఉండిద్ది, మీకు సెల్ బయాలజీలో క్లియర్గా అర్థమైంది, చదువుకోండి. ఓకేనా? నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ రిలేటెడ్ టు ద ఫంక్షన్ రెగ్యులేటెడ్ బై ఓవరీస్. ఓవరీస్ జరిగినప్పుడు ఏం జరిగిద్ది అని అడుగుతున్నాడు. ఓవరీస్ రిలీజ్ అవుతున్నప్పుడు స్టిమ్యులేట్స్ ద పిట్యూటరీ గ్లాండ్సా? కాదు. స్టిమ్యులేట్స్ ద గ్రోత్ ఆఫ్ ఆల్ ఆర్గన్సా? కాదు. రెగ్యులేట్స్ మెటబాలిజమా? కాదు. మెన్స్ట్రువల్ సైకిల్. ఎప్పుడైతే డ్యూరింగ్ ఓవ్యులేషన్, అండం విడుదలయ్యే పీరియడ్ని ఓవ్యులేషన్ అంటారు. ఆ సమయంలో మనకి ఓవరీస్ రిలీజ్ అవుతాయి. అలాంటి సమయంలోనే మనకి మెన్స్ట్రువల్ సైకిల్ రిలీజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో మెన్స్ట్రువల్ సైకిల్ రిలీజ్ అవడానికి ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్, అదేవిధంగా ప్రొజెస్టిరాన్ అనే రెండు హార్మోన్లు కారణం అవుతాయి. ఓకేనా? ఈస్ట్రోజన్ అనేది అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్. ఆడవాళ్ళలో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ కోసం ఈస్ట్రోజన్ ఉపయోగపడుతూ ఉండిద్ది. ప్రొజెస్టెరాన్ ఎందుకంటే ఇంప్లాంటేషన్ ఆఫ్ ఎంబ్రియో కోసం తయారవుతూ ఉండిద్ది. ఉదాహరణకి పురుషుల్లోంచి స్పెర్మ్ సెల్ వచ్చి
ఆడవాళ్ళు రిలీజ్ అయిన ఓవ్యూల్తో ఎగ్తో కలిసినప్పుడు మనకేం ఫామ్ అయింది? జైగోట్ ఫామ్ అయింది. ఆ జైగోట్ ఫామ్ అయినప్పుడు అది గర్భాశయంలో ఒక లేయర్కి అతుక్కోవాలి. దాన్ని మనం ఏమని చెప్పాం? ఎండోమెట్రియం అని చెప్పాను. ఆ ఎండోమెట్రియం ఎలా మారాలి? థిక్గా మారాలి. ఎండోమెట్రియం థిక్గా మారటానికి ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్ బాగా ఉపయోగపడుతూ ఉండిద్ది. ఒకవేళ ఫెర్టిలైజేషన్ జరగలేదు అనుకోండి, అప్పుడు ఇది థిక్గా మారదు. అప్పుడు మనకి ప్రొజెస్టెరాన్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. ప్రొజెస్టెరాన్ లెవెల్స్ బాగా తగ్గిపోయినాయి అనుకోండి, అప్పుడు ఎండోమెట్రియం పగిలిపోయి మనకి బయటికి మెన్స్ట్రువల్ పీరియడ్స్ లాగా బయటకు వస్తాయి అన్నమాట. ఇంత కథ అక్కడ జరిగిద్ది. ఓకేనా? సో ఓవరీస్ అనేవి మెన్స్ట్రువల్ సైకిల్ని ఎనేబుల్ చేస్తాయి డ్యూరింగ్ ఓవ్యులేషన్. మెన్స్ట్రువేషన్ స్టార్ట్ అవటాన్ని మెనార్కే అంటారు, ఎండ్ అవటాన్ని మెనోపాజ్ అంటారు. ఓకేనా? ఈ మూడు కాదు. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది గ్రోత్ హార్మోన్స్? గ్రోత్ హార్మోన్స్ యొక్క పని ఏంటి? ఇట్ రెగ్యులేట్స్ మెటబాలిజం ఫర్ బాడీ గ్రోత్ కాదు. డెవలప్మెంట్ ఆఫ్ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ కాదు. రెగ్యులేట్స్ బ్లడ్ షుగర్ లెవెల్ కాదు. ఎస్, స్టిమ్యులేట్స్ ద గ్రోత్ ఇన్ ఆల్ ఆర్గాన్స్. గ్రోత్ హార్మోన్ పని ఏంటి అంటే అన్ని ఆర్గాన్స్లో గ్రోత్ సరిగ్గా జరుగుతుందా లేదా అని కంట్రోల్ చేయడమే దాని పని. గ్రోత్ హార్మోన్ ఎవరు విడుదల చేస్తారు? పిట్యూటరీ గ్లాండ్ విడుదల చేస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ మాస్టర్ గ్లాండ్ అంటారు. దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? హైపోథలామస్ అంటారు. మన బ్రెయిన్లోని 4 బ్రెయిన్లో ఉండిద్ది హైపోథలామస్. దీన్ని సూపర్ మాస్టర్ గ్లాండ్ అంటారు. సూపర్ మాస్టర్ గ్లాండ్ కాస్త మాస్టర్ గ్లాండ్ని కంట్రోల్ చేసి గ్రోత్ హార్మోన్ విడుదలయ్యేలా చేస్తుంది అనమాట. ఇది బాగా విడుదలైతే చక్కగా ఉండిద్ది. ఇది ఎక్కువ విడుదలైంది అనుకోండి జైగాంటిజం అనే రోగం వస్తుంది అనమాట. ఇది తక్కువగా విడుదలైంది అనుకోండి మరుగుజ్జు వ్యాధి, డార్ఫిజం. కాబట్టి ఎంత మొత్తంలోనో అంత మొత్తంలోనే విడుదలవ్వాలి. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ప్రాసెస్. ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ప్రాసెస్లో ఆన్ పాసింగ్ ద కరెంట్ ఇంప్యూరిటీస్ సెటిల్ డౌన్, దోస్ ఇంప్యూరిటీస్ నోన్ యాజ్ అన్నాడు. చూడండి, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ అంటే అర్థం ఏంటంటే కరెంట్ ద్వారా, సింపుల్గా చెబుతాను, మెటల్స్ని, భూమిలో ఉన్న మెటల్స్ని ఎక్స్ట్రాక్షన్ చేస్తారు. ఆ ఎక్స్ట్రాక్షన్ చేసే సమయంలో కరెంటును వాడుకుంటారు. ఇక్కడేమో యానోడ్ ఉండిద్ది, ఇక్కడేమో క్యాథోడ్ ఉండిద్ది. ఇప్పుడు మనం ఏ మెటల్ కావాలో ఆ మెటల్ని ఇక్కడ ప్యూర్ మెటల్గా తీసుకుంటాం అన్నమాట. ఇక్కడేమో ఇంప్యూర్ మెటల్ ఉండిద్ది. ఒక మెటల్ని తీసుకొచ్చి కరెంటు సహాయంతో ఈ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ద్వారా నువ్వు ప్యూరిఫికేషన్ చేస్తున్నప్పుడు, ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు మంచి మెటల్ ఏమో క్యాథోడ్ దగ్గర ఫామ్ అయింది. మరి మట్టి ఉండిద్దిగా, భూమిలో నుంచి మెటల్ని ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు మంచిగా మెటల్ వచ్చింది, మరి దాని చుట్టూ స్లాగ్ ఉండిద్దిగా, వేస్ట్ మెటీరియల్ ఉండిద్దిగా, అది ఎక్కడ ఫామ్ అయింది అంటే యానోడ్ దగ్గర ఫామ్ అయింది. కాబట్టి యానోడ్ మడ్ ఈజ్ ఆన్సర్. సో ఇంప్యూరిటీస్ అనేవి యానోడ్ దగ్గర ఫామ్ అవుతాయి, మెటల్ ఏమో క్యాథోడ్ దగ్గర ఫామ్ అయింది. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏ మెటల్ని వాడతావో ఆ రకమైన మెటల్ని ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్గా వాడుకుంటూ ఉంటారు. దీన్ని ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ అంటారు. కరెంట్ను ఉపయోగించుకొని ప్యూరిఫికేషన్ చేసుకోవటం, మెటల్ని ఎక్స్ట్రాక్షన్ చేసుకోవటం. ఎక్కువగా హై రియాక్టివ్ మెటల్స్కి వాడుతూ ఉంటారు ఈ పద్ధతిని. హై రియాక్టివ్ మెటల్స్ని ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు we use the method electrolytic refining. Next, with which of the following does the hydrophilic end of the soap reacts అన్నాడు. హైడ్రోఫిలిక్ ఎండ్ అన్నాడు. చూడండి, దీన్ని సోప్ మాలిక్యూల్ అంటారు. ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది చూసారా, ఇలా రెడ్గా ఉంది కదా, దాన్ని మనం ఏమంటామంటే హెడ్ అంటాం, దీన్నేమో మనం టైల్ అంటాం. ఓకేనా? ఈ సోప్ మాలిక్యూల్కి హెడ్ ఏమో హైడ్రోఫిలిక్ అనమాట. హైడ్రోఫిలిక్ అంటే అర్థం ఏంటంటే దానికి వాటర్ బాగా ఇష్టం. ఓకేనా? కాబట్టి హైడ్రోఫిలిక్ ఎండ్ ఆఫ్ ది సోప్స్ దేనికి రియాక్ట్ అవుతాయి అంటే వాటర్కి బాగా రియాక్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్, టైల్ ఉంది కదా, దీనికేమో హైడ్రోఫోబిక్. హైడ్రోఫోబిక్ అంటే దానికి వాటర్ ఇష్టం ఉండదు అనమాట.
అంటే సోప్ మాలిక్యూల్స్లో తలకేమో హైడ్రోఫిలిక్, దానికి వాటర్ అంటే ఇష్టం, అది వాటర్తోనే రియాక్షన్ జరుగుతూ ఉండిద్ది. టైల్ అంటే ఏమో హైడ్రోఫోబిక్, అంటే దానికి వాటర్ అంటే ఇష్టం ఉండదు, కాబట్టి ఆయిల్ పార్టికల్స్కి టచ్ అయ్యిద్ది అనమాట. కాబట్టి హెడ్ అంతా కూడా ఏమైందంటే ఎప్పుడు వాటర్కి రియాక్ట్ అవుతూ ఉండిద్ది. టైల్స్ ఏమో వాటర్ ఇష్టం ఉండదు కదా, అవేమో ఆయిల్ పార్టికల్స్కి ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటాయి. అలాగా మన బట్టల మీద పడిన ఆయిల్ మార్క్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట, అంటే తీసివేస్తూ ఉంటాయి. దీన్ని మిసెల్లీ అంటారు. సోప్ మాలిక్యూల్ మనం మిసెల్లీ అంటాం. దీంట్లో హెడ్ పార్టికల్ ఉండిద్ది, టైల్ పార్టికల్ ఉండిద్ది. హెడ్ ఏమో వాటర్తో రియాక్ట్ అయ్యిద్ది, టైల్ ఏమో వాటర్తో తప్ప మిగతా వాటితో రియాక్ట్ అయ్యిద్ది. కాబట్టి వాటర్తో సబ్బు పెట్టి బట్టలు ఉతికినప్పుడు వాటర్ పార్టికల్స్ అన్నీ ఏమో ఇలా ఇలా ఉండి ఇలా డస్ట్ పార్టికల్ అనమాట, అన్ని తోకలు వచ్చి డస్ట్ పార్టికల్ కతుక్కొని లాగేస్తూ ఉంటాయి. అప్పుడు మన బట్టలకున్న మురికి బయటకు వచ్చేసింది అనమాట. ఓకేనా? సో హైడ్రోఫిలిక్ అంటే ఏమో వాటర్ పార్టికల్, హైడ్రోఫోబిక్ అంటే ఏమో వాటర్కి ఇష్టం ఉండదు, ఆయిల్కి ఇష్టం అని గుర్తుపెట్టుకోండి. వాటర్ కాకుండా ఏదైనా సరే అనమాట. ఓకేనా? ఇదంతా నేను ఏఎల్పి సిబిటిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ చూసిన వాళ్ళకి చాలా ఈజీగా ఉండిద్ది. ఎవరైతే ఏఎల్పి ఎగ్జామ్స్ రాసి వచ్చారో CBT1 CBT2 వాళ్ళకి బేసిక్ సైన్స్ అంతా పూర్తిగా విన్నారు. అలా విన్న వాళ్ళకి ఇవన్నీ ఈజీగా ఉంటాయి. అకార్డింగ్ టు రూథర్ఫర్డ్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్, ఓకే, రూథర్ఫర్డ్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ చెప్పాడు. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ది ఆటమ్ లొకేటెడ్? రూథర్ఫర్డ్ ఏం చెప్పాడంటే ఆల్ఫా పరిక్షేపణ అనే దాన్ని తీసుకున్నాడు అనమాట. గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆయన కొన్ని ఆల్ఫా పార్టికల్స్ ఇలా పంపించాడు. అవి పాజిటివ్ పార్టికల్స్ అనమాట. ఇది సెంటర్ అనమాట. ఆల్ఫా పార్టికల్స్ ఇలా సెంటర్ దగ్గర రాగానే బయటకు వెళ్ళిపోతున్నాయి, ఇలా సెంటర్ దగ్గర రాగానే బయటకు వెళ్ళిపోతున్నాయి, ఇలా సెంటర్ దగ్గర రాగానే బయటకు వెళ్ళిపోతున్నాయి. కానీ పైన మాత్రం అలా చక్కగా వెళ్ళిపోతున్నాయి. కానీ ఎందుకో సెంటర్ దగ్గర మాత్రమే ఆల్ఫా పార్టికల్స్ రిపెల్ అవుతున్నాయి. అంటే నేను పంపించిందేమో పాజిటివ్ ఛార్జ్, పాజిటివ్ రేస్ అనమాట. అంటే లోపల కూడా ఎక్కడో ఒక పాజిటివ్ ఛార్జ్, ఒక మాస్ న్యూక్లియస్ అనేది ఉంది అని గుర్తించాడు అనమాట. సో మాస్ ఆఫ్ ది యాటమ్ మొత్తం అక్కడే ఉండిద్ది అని చెప్పాడు, ఇన్ ద న్యూక్లియస్. సో ఒక యాటమ్ లోపల మాస్ మొత్తం సెంటర్లో ఉండిద్ది, ఆ సెంటర్ని న్యూక్లియస్ అంటారు, అది పాజిటివ్లీ ఛార్జ్ అని చెప్పాడు అనమాట గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా. ఓకేనా? సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డబుల్ చార్జ్డ్ హీలియం అయాన్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. డబుల్ చార్జ్డ్ హీలియం అయాన్స్ వాటిని ఏమంటారు అని అడిగాడు. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సామాన్యంగా మనకి న్యూక్లియర్ రేడియేషన్ అంటారు. న్యూక్లియర్ రేడియేషన్ జరిగినప్పుడు మనకి 3 రకాల వేవ్స్ వస్తాయి. ఆల్ఫా పార్టికల్స్ లేదా ఆల్ఫా రేస్, బీటా పార్టికల్స్, గామా పార్టికల్స్ లేదా గామా రేస్. వీటికి అయనైజేషన్ బాగా తక్కువ ఉండిద్ది, వీటికి అయనైజేషన్ బాగా ఎక్కువ ఉండిద్ది అనమాట. మన బాడీ గుండా పెనిట్రేట్ అవ్వగలం, చొచ్చుకుని వెళ్ళిపోగలం. ఓకేనా? అయితే ఇక్కడ ఏమన్నాడు, డబుల్ చార్జ్డ్ హీలియం అయాన్స్ అన్నాడు. సో He+2 దీన్ని డబుల్ చార్జ్డ్ హీలియం అయాన్స్ అంటారు. దీన్ని దేంతో రిప్రజెంట్ చేస్తారంటే ఆల్ఫా పార్టికల్స్గా రిప్రజెంట్ చేస్తూ ఉంటారనమాట. సో ఆల్ఫా పార్టికల్స్ని రిప్రజెంట్ చేయడానికి He+2 తీసుకుంటారు. దీంట్లో 2 ప్రోటాన్స్ ఉంటాయి, 2 న్యూట్రాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఒక ఆల్ఫా పార్టికల్ అన్నా లేదా He+2 అన్నా ఒకటే అనమాట. సో ఆల్ఫా పార్టికల్ ఎలా ఉండిద్ది, He+2 ఎలా ఉండిద్దో అలాగే ఉండిద్ది, దాంతో పోల్చి చెప్పడానికి తీసుకున్నారనమాట. కాబట్టి డబుల్ చార్జ్డ్ హీలియం అయాన్స్ అంటే ఆల్ఫా పార్టికల్స్. మరి బీటా పార్టికల్స్ని ఏమంటారు, పాజిట్రాన్స్ అంటారు. ఓకేనా? పాజిట్రాన్స్ అంటారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. హై స్పీడ్ ఎలక్ట్రాన్స్ అంటారు, బీటా పార్టికల్స్ని హై స్పీడ్ ఎలక్ట్రాన్స్ అంటారు. దానికి ఇంకో పేరే పాజిట్రాన్స్ అనమాట. గామా పార్టికల్స్ అంటే అయనైజేషన్ బాగా ఎక్కువ ఉండిద్ది, గామా రేడియేషన్ అంటాం మనం. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇది మనకి మోడర్న్ ఫిజిక్స్లో వచ్చింది అనమాట. నెక్స్ట్,
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ది ఫుడ్ ఇన్ ద డైజెస్టివ్ ట్రాక్ట్. మూమెంట్ ఆఫ్ ది ఫుడ్ చెప్పమన్నాడు. మౌత్ నుంచి స్టమక్ కాదు, మౌత్ నుంచి ఈసోఫాగస్, ఈసోఫాగస్ నుంచి స్టమక్. ఎస్, ముందు నోటి నుంచి అన్నవాహిక, అన్నవాహిక నుంచి కడుపులోనికి ఆహారం అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. డైజెస్టివ్ సిస్టమ్ నుంచి అడిగిన ఆర్డర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, రాంబాబు ఈజ్ అండర్ యూనిఫామ్ మోషన్లో ఉన్నాడు. ఓకే, హీ హాజ్ కవర్డ్ 25 మీటర్ ఇన్ 5 seconds. స్పీడ్ ఈక్వల్ టు 25 మీటర్ ఇన్ 5 seconds అంటే 5 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తున్నాడు. హౌ మచ్ డిస్టెన్స్ హీ కవర్ ఇన్ 3 seconds? డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. 5 ఇంటూ 3 ఎంత? 15 మీటర్లు. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, కన్సిడర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ద కరెంట్ క్యారింగ్ సోలనాయిడ్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నాడు. జాగ్రత్తగా చూద్దాం. సోలనాయిడ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇంక్రీజెస్ ఇఫ్ యూ ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ టర్న్స్ అన్నాడు. ఎస్, రైటే. టర్న్స్ని పెంచామనుకోండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా పెరిగిద్ది. నెక్స్ట్, ద సోలనాయిడ్ ఇన్ ఏ వే యాక్ట్స్ సిమిలర్ టు బార్ మ్యాగ్నెట్. అవును, బార్ మ్యాగ్నెట్ ఎలా పనిచేసిద్దో సోలనాయిడ్ కూడా అలాగే పనిచేసిద్ది, మనం మాట్లాడుకున్నాం. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నియర్ ద సెంటర్ ఆఫ్ లాంగ్ సోలనాయిడ్ ఈజ్ నియర్లీ కాన్స్టెంట్ అన్నాడు. అవును, సోలనాయిడ్ సెంటర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎలాగ ఉంటాయి? కాన్స్టెంట్గా ఉంటాయి. ఇది రైటే. ఇక రాంగ్ ఆప్షన్ ఏముంది? ఫోర్త్ ఆప్షనే రాంగ్ ఆప్షన్. ఎందుకు ఫోర్త్ రాంగ్ చూద్దాం. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అవుట్ సైడ్ బట్ క్లోజ్ టు ద సోలనాయిడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ లార్జ్ అన్నాడు. అవుట్ సైడ్ ది సోలనాయిడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి? ఎక్స్ట్రీమ్లీ లార్జ్గా ఉండవు, ఎక్స్ట్రీమ్లీ స్మాల్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో సోలనాయిడ్కి అవుట్ సైడ్ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట, కానీ వీడు లార్జ్గా ఉంటాయి అన్నాడు. లేదు, వాటి సాంద్రత తగ్గిపోతూ ఉండిద్ది. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ రాంగ్. కమింగ్ టు క్వశ్చన్స్ చాలా దగ్గరగా ఉన్నాయి, అందుకే 2 క్వశ్చన్స్ ఒకేసారి కనపడుతున్నాయి. మీరు నేను చెప్పే క్వశ్చన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఇబ్బంది ఏమీ ఉండదు. పొటాషియం బ్రోమైడ్, బేరియం అయోడైడ్ రియాక్షన్ జరిపితే పొటాషియం అయోడైడ్, బేరియం బ్రోమైడ్ ఫామ్ అయింది. ఇదిగోండి, పొటాషియం దేని తీసుకుంది? అయోడైడ్ని తీసుకుంది. బేరియం బ్రోమైడ్ని తీసుకుంది. 2 ఎక్స్చేంజ్ అయినాయి కదా, కాబట్టి దాన్ని ఏమంటాం? డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. సింపుల్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద స్ప్లిట్టింగ్ ఆఫ్ 2 cells డ్యూరింగ్ డివిజన్ కెన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎనీ ప్లేన్. సచ్ ప్యాటర్న్స్ విజన్ హ్యావ్ బీన్ అబ్జర్వ్డ్ ఇన్ విచ్ ప్రోటోజోవా అన్నాడు. స్ప్లిట్టింగ్ ఆఫ్ 2 cells, ఒక సెల్ కాస్త ఇలా విడగొట్టంగానే 2 సెల్స్గా విడిపోయింది, 2 సెల్స్గా విడిపోయింది అనమాట. ఎనీ ప్లేన్, ఎలా గీసినా, నువ్వు ఇలా గీసినా, ఇలా గీసినా, ఇలా గీసినా, ఎనీ ప్లేన్గా గీసినా 2 భాగాలుగా విడిపోయింది అనుకో, దాన్ని ఏమంటారంటే బైనరీ ఫిజన్ అంటారు. ఓకేనా. సో బైనరీ ఫిజన్ మనకి ఎక్కడ కనపడిద్ది? అమీబాలో కనపడిద్ది. సో ఆన్సర్ ఈజ్ అమీబా. ఓకేనా. అయితే జాగ్రత్తగా గమనించండి. లీష్మేనియా ఉంది. లీష్మేనియా కూడా ఒక రకమైన ప్రోటోజోవా అనమాట. మనకి కాలా అజార్ అనే రోగం రావడానికి ఈ ప్రోటోజోవా అనే కారణం. ఇది కూడా 2 భాగాలు అయింది. అదేంటి సార్, అమీబా కూడా 2 భాగాలు అయింది, లీష్మేనియా కూడా 2 భాగాలు అయింది, మరి ఎందుకు మీరు లీష్మేనియా పెట్టలేదంటే ఎనీ ప్లేన్ అన్నాడు. అంటే అమీబాని నువ్వు ఎలా గీత గీసినా 2 భాగాలు చేయొచ్చు, కానీ లీష్మేనియాలో మాత్రం లాంగిట్యూడినల్ ప్లేన్ గీయాలి. ఓకేనా. లాంగిట్యూడినల్ ప్లేన్లో మనం ఇలాగే గీయాలి. అలా ఒకవైపు మాత్రమే గీసి 2 భాగాలు చేయగలిగితే దాన్ని లీష్మేనియా అంటారు. కాబట్టి లీష్మేనియా బైనరీ ఫిజనే, అమీబా బైనరీ ఫిజనే, కానీ ఎనీ ప్లేన్ అన్నప్పుడేమో అమీబా వచ్చింది, లాంగిట్యూడినల్ ప్లేన్ అంటే మాత్రమే లీష్మేనియా వచ్చింది. చూసారా ఏ లెవెల్లో అడిగాడో? మంచి క్వశ్చన్. ఓకేనా. హైడ్రా మీకు తెలుసు, బడ్డింగ్,
ఇంకోటి ఏంటి, రీజనరేషన్. ఈ రెండు ఉంటాయి అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ద ట్రాఫిక్ లెవెల్స్ ఇన్ ఏ ఫుడ్ చైన్ అన్నాడు. ఓకే, ఫుడ్ చైన్ గురించి ముందు మనం రాసుకుని ఆలోచన చేద్దాం. క్వశ్చన్ మొత్తం కనపడుతుందిగా. ఇది ఫుడ్ చైన్ 1 2 3, ఇదేమో ప్రొడ్యూసర్స్, ఈ రెండోదేమో ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే హెర్బివోర్స్, ఇక్కడేమో సెకండరీ కన్జ్యూమర్స్. ఇది 1, ఇది 2, ఇది 3. సెకండరీ కన్జ్యూమర్స్ అంటే స్మాల్ కార్నివర్స్. నెక్స్ట్ ఇక్కడ లార్జ్ కార్నివర్స్, ఇది 4వది. చివరిగా 5వది ఎపెక్స్ ప్రిడేటర్. ఇప్పుడు చూద్దాం ద ఫస్ట్ ఆప్షన్ కింద నుంచి చూద్దాం. ద హెర్బివోర్స్ ఆర్ సెకండరీ కన్జ్యూమర్స్ కమ్స్ ఎట్ సెకండ్ లెవెల్ అన్నాడు. హెర్బివోర్స్ అని ఎక్కడ వస్తాయి? ద హెర్బివోర్స్ ఆర్ సెకండరీ కన్జ్యూమర్స్ కమ్స్ ఎట్ సెకండరీ లెవెల్ అన్నాడు. ఎస్, అంతే కదా. ఎస్, 4th ఆప్షనే కరెక్ట్ ఆప్షన్ అనమాట. హెర్బివోర్స్ ఆర్ సెకండరీ కన్జ్యూమర్స్. ఓకే ఓకే, తప్పు నేను తప్పుగా రాశాను. ఒక్క నిమిషం, డయాగ్రామ్ కరెక్ట్గా రాద్దాం. చూడండి, ఇక్కడ డయాగ్రామ్ జాగ్రత్తగా గీస్తాను. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఇక్కడ ఉండే వాటిని ఏమంటారు? ప్రొడ్యూసర్స్ అంటారు. ఇక్కడ ఉండే వాటిని ఏమంటారు? ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటారు. ఇక్కడ ఉండే వాటిని ఏమంటారు? సెకండరీ కన్జ్యూమర్స్ అంటారు. ఇక్కడ ఉండే వాటిని ఏమంటారు? టెర్షియరీ కన్జ్యూమర్స్ అంటారు. ఇక్కడ ఉండే వాటిని ఏమంటారు? ఎపెక్స్ ప్రిడేటర్ అంటారు. ఓకేనా? ఇప్పుడు అడేం చూద్దాం. ద హెర్బివోర్స్ ఆర్ సెకండరీ కన్జ్యూమర్స్ అన్నాడు. హెర్బివోర్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? ప్రైమరీ కన్జ్యూమర్స్లో ఉంటాయి. వాడు హెర్బివోర్స్ని ఏమన్నాడు? సెకండరీ కన్జ్యూమర్స్ అన్నాడు. ఇది తప్పు. నెక్స్ట్, ఆటోట్రోప్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ అట్ ద ఫస్ట్ ట్రోపిక్ లెవెల్ అన్నాడు. ఎస్, ఇది రైట్. ఇక్కడ ఏముంటాయి మనకి? ఆటోట్రోప్స్ అంటే ఆహారాన్ని సొంతగా తయారు చేసుకునే ప్రైమరీ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రెండో ఆప్షన్ కూడా చూద్దాం. ద లార్జ్ కార్నివోర్స్ ఆర్ టెర్షియరీ కన్జ్యూమర్స్ థర్డ్ ట్రోపిక్ లెవెల్ అన్నాడు. ఇక్కడ ఉండే వాటిని ఏమంటారు? స్మాల్ కార్నివోర్స్ అంటారు. ఇక్కడ ఉండే వాటిని ఏమంటారు? లార్జ్ కార్నివోర్స్ అంటారు. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. లార్జ్ కార్నివోర్స్ 4 లెవెల్లో ఉన్నాయి. వాడేమన్నాడు? లార్జ్ కార్నివోర్స్ టెర్షియరీ కన్జ్యూమర్స్ అవి థర్డ్ ట్రోపిక్ లెవెల్లో ఉన్నాయి అన్నాడు. కాబట్టి తప్పు. ఓకేనా? నెక్స్ట్, హెటెరోట్రోప్స్ ఫిక్స్ అప్ సోలార్ ఎనర్జీ. ఇది కూడా తప్పే. హెటెరోట్రోప్స్ అనకూడదు. సోలార్ ఎనర్జీని కంట్రోల్ చేసేది ఏంటి? ఆటోట్రోప్స్. కంట్రోల్ అంటే సోలార్ ఎనర్జీ అంటే సన్లైట్. సన్లైట్ని ఉపయోగించుకొని ఆహారాన్ని తయారు చేసే వాటిని ఏమంటారు? ఆటోట్రోప్స్ అంటారు, హెటెరోట్రోప్స్ అంటారు. సో ఫస్ట్ ఆప్షను, సెకండ్ ఆప్షను, 4th ఆప్షను అన్నీ రాంగే. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది 1, 2 ట్రోపిక్ లెవెల్, 3వ ట్రోపిక్ లెవెల్, 4వ ట్రోపిక్ లెవెల్, 5వ ట్రోపిక్ లెవెల్. 1వ ట్రోపిక్ లెవెల్లో ప్రొడ్యూసర్స్, 2వ ట్రోపిక్ లెవెల్లో ప్రైమరీ కన్జ్యూమర్స్, 3వ ట్రోపిక్ లెవెల్లో సెకండరీ కన్జ్యూమర్స్, 4వ ట్రోపిక్ లెవెల్లో టెర్షియరీ కన్జ్యూమర్స్ ఉంటాయి. ఇక్కడ ఆటోట్రోప్స్, హెర్బివోర్స్, కార్నివోర్స్, లార్జ్ కార్నివోర్స్ ఉంటాయి. ఓకేనా? ఈ 3 ఇంపార్టెంటే. మంచి క్వశ్చన్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డస్ ద సబ్స్క్రిప్ట్ ఆఫ్ ది కెమికల్ ఫార్ములా రిప్రజెంట్ అన్నాడు. సబ్స్క్రిప్ట్ అంటే ఇదిగోండి, H2 అని రాస్తున్నాను, C2 అని రాస్తున్నాను, O2 అని రాస్తున్నాను. దాన్నే మనం సబ్స్క్రిప్ట్ అంటాం. అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నాడు. మాస్ ఆఫ్ ది కాంపౌండ్ కాదు, చార్జ్ ఆఫ్ ది అయాన్ కాదు, ఆక్సిడేషన్ స్టేట్ కాదు, ద నంబర్ ఆఫ్ యాటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ మాలిక్యూల్. ఎస్, ప్రతి ఎలిమెంట్ ఒక మాలిక్యూల్లో ఎన్ని యాటమ్స్ ఉన్నాయని చెబుతుంది. హైడ్రోజన్ 2 యాటమ్స్, కార్బన్ 2 యాటమ్స్, ఆక్సిజన్ 2 యాటమ్స్ అనే విషయాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.
వెన్ ప్లాంట్ సెల్ లాస్ వాటర్ బై ఆస్మోసిస్. ఆస్మోసిస్ అనే పద్ధతి ద్వారా ప్లాంట్ అనేది వాటర్ని కోల్పోయింది. ద కంటెంట్స్ ష్రింక్ అవే ఫ్రమ్ ద సెల్ వాల్. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ అన్నాడు. చూడండి, ఆస్మోసిస్ అంటే అర్థం ఏంటి? ఇదేమో సెల్, ఇదేమో సెల్, ఇక్కడ లో కాన్సన్ట్రేషన్ ఉండిద్ది, దీని చుట్టూ ఏమో హై కాన్సన్ట్రేషన్ ఉండిద్ది. లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి పార్టికల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయినప్పుడు ఆ కణం ఏమైపోయింది అంటే ష్రింక్ అయిపోయింది. అర్థమైందా? షర్ట్ కానీ కుచించుకుపోయినట్టు సెల్ ష్రింక్ అయిపోయింది. అలా అవటాన్ని ప్లాస్మోలైసిస్ అంటారు. ఓకేనా? ఎందుకంటే ఆస్మోసిస్ అంటే అర్థం ఏంటి? లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి పార్టికల్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. మధ్యలో ఒక మెంబ్రెయిన్ ఉండిద్ది, సెమీ పర్మిబుల్ మెంబ్రెయిన్ ఉండిద్ది. ఈ మెంబ్రెయిన్ ద్వారా కణాలన్నీ లో నుంచి హైకి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోవటం వల్ల లోపల వాటర్ తగ్గిపోయింది, అప్పుడు ష్రింక్ అయిపోయింది. దాన్ని ప్లాస్మోలైసిస్ అంటారు. సామాన్యంగా లోపల ఏముండిద్ది? ప్రోటోప్లాజం ఉండిద్ది. కణం లోపల బతికి ఉండే భాగాన్ని, ద లివింగ్ పార్ట్ ఆఫ్ ది సెల్ని ప్రోటోప్లాజం అంటారు. ఆ ప్రోటోప్లాజం లోపల ఉన్న ఎన్ని ఏమైపోతాయి? బయటికి వెళ్ళిపోతాయి. బికాస్ బయట ఏమో హై కాన్సన్ట్రేషన్, లోపలేమో లో కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, ఆ వ్యత్యాసం ఏర్పడిద్ది, అందువల్ల వెళ్ళిపోతాయి. సో ప్రోటోప్లాజం మొత్తం ష్రింక్ అయిపోయింది, అందుకే ప్లాస్మోలైసిస్ అన్నారు. ఓకేనా? సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆస్మోసిస్ అనే పద్ధతి గుర్తుపెట్టుకోండి. డిఫ్యూజన్, ఆస్మోసిస్ రెండు దగ్గరగా ఉంటాయి. డిఫ్యూజన్ అనేది సరే లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి పార్టికల్ ట్రాన్స్ఫర్ అవుతాయి, కానీ ఆస్మోసిస్లో మధ్యలో మెంబ్రెయిన్ ఉండిద్ది, డిఫ్యూజన్లో మధ్యలో మెంబ్రెయిన్ ఉండదు. ఆ చిన్న తేడా. ఓకేనా? కమింగ్ టు ఎన్విరాన్మెంట్ క్వశ్చన్ ఇది కూడా. సో ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. అబయోటిక్ అంటే జీవం లేనివి, బయోటిక్ అంటే జీవం ఉన్నవి. చూద్దాం. లివింగ్ ఆర్గానిజమ్స్ అబయోటిక్. లివింగ్ అంటేనే జీవం ఉన్నవి. అబయోటిక్ అనేది ఏంటి? తప్పు. సాయిల్ ఈజ్ బయోటిక్. భూమికి జీవం ఉందా? లేదు. మినరల్స్ ఆర్ అబయోటిక్. ఎస్, ఇది రైటే. మినరల్స్ అంటే అవి జీవం లేనివి. సో ఓన్లీ సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ లిక్విడ్. లిక్విడ్ యొక్క గుణాలు ఏంటి అన్నాడు. ఇట్ హ్యాజ్ ఫిక్స్డ్ షేప్ అండ్ వాల్యూమ్. ఫిక్స్డ్ షేప్ అండ్ వాల్యూమ్. ఫిక్స్డ్ షేప్ ఉందా? లేదు. తప్పు. ఇట్ ఈస్ హైలీ కంప్రెసిబుల్. తప్పు. హైలీ కంప్రెస్ చేసేదాన్ని దేన్ని? గ్యాస్ని మనం హైలీ కంప్రెస్ చేయొచ్చు, లిక్విడ్ని కాదు. ఇట్ హ్యాస్ ఫిక్స్డ్ వాల్యూమ్, నాట్ ఫిక్స్డ్ షేప్. ఎస్, ఇది రైట్. ఓకేనా? ఒక లిక్విడ్కి ఫిక్స్డ్ వాల్యూమ్ ఉండిద్ది, కానీ ఫిక్స్డ్ షేప్ ఉండదు. ఇట్ ఈస్ హార్డా? తప్పు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫిక్స్డ్ షేపు, అదేవిధంగా ఫిక్స్డ్ వాల్యూమ్, ఈ రెండు ఉండే దేనికి? సాలిడ్కి. అర్థమైందా? ఫిక్స్డ్ షేపు, ఫిక్స్డ్ వాల్యూమ్ ఇవి రెండు ఉండనివి దేనికి? గ్యాస్కి. కానీ ఫిక్స్డ్ వాల్యూమ్ మాత్రమే ఉండి ఫిక్స్డ్ షేప్ లేని దాన్ని ఏమంటారు? లిక్విడ్ అంటారు. సో సాలిడ్కి ఏమో షేపు వాల్యూమ్ రెండు ఉంటాయి, గ్యాస్కి ఏమో షేపు వాల్యూమ్ రెండు ఉండవు, లిక్విడ్కి ఏమో వాల్యూమ్ ఉండేది ఫిక్స్గా, షేప్ మాత్రం ఉండదు. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. ఇది మనం మ్యాటర్లో చదువుకుంటాం. మ్యాటర్ అండ్ ఇట్స్ సరౌండింగ్స్ అని ఉండేది ఎన్సీఆర్టీలో. ఇది క్వశ్చన్ అంటే. అర్థమైందా? ఈ క్వశ్చన్ గురించి నేను సపరేట్గా ఒక వీడియో కూడా చేయొచ్చు, అక్కడే మాట్లాడతాను. ఇక్కడ సింపుల్గా చదువుతాను, జాగ్రత్తగా వినండి, మీకు అర్థమయ్యే భాషలో చదువుతాను. ఇలాంటివి నేను ఏఎల్పీలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏఎల్పీలో పిల్లలకి చాలామంది విన్న వాళ్ళకి చాలా ఐడియా ఉండిద్ది. అయితే ఇప్పుడు కొత్తగా వింటున్నారు కాబట్టి కాస్త ఇబ్బందిగా ఉండిద్ది, అర్థం చేసుకోండి. సింపుల్. కరెక్ట్ పేరు అన్నాడు. చూడండి, ఇక్కడ మీకు మోషన్, 3 పదాలు గుర్తుపెట్టుకోండి. మోషన్, యాక్సలరేషన్, వెలాసిటీ. ఈ 3 పదాలు గుర్తుపెట్టుకొని ఆన్సర్ని ఎలా సింపుల్గా చేయాలో చెబుతా. మోషన్ ఎప్పుడైతే యూనిఫామ్గా ఉండిద్దో,
యాక్సలరేషన్ 0 ఉండిద్ది, వెలాసిటీ కాన్స్టెంట్గా ఉండిద్ది. అది చాలు. ఈ ఒక్క మెథడ్ని గుర్తుపెట్టుకో, అన్ని కొట్టేసుకుంటూ వద్దాం చూడు జాగ్రత్తగా. వెలాసిటీ డస్ నాట్ చేంజ్ విత్ టైం. ఓకేనా, వెలాసిటీ డస్ నాట్ చేంజ్ విత్ టైం అన్నాడు అంటే వెలాసిటీ ఏమవట్లా, మారట్లా. వెలాసిటీ డస్ నాట్ చేంజ్ విత్ టైం అంటే వెలాసిటీ ఎలా ఉంది, కాన్స్టెంట్గా ఉంది, అంతే కదా. వెలాసిటీ డస్ నాట్ చేంజ్, వాడు మారకుండా ఉన్నాడు అంటే అర్థం ఏంటి, కాన్స్టెంట్గా ఉన్నాడు. సో వెలాసిటీ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మోషన్ ఎలా ఉండాలి, యూనిఫామ్గా ఉండాలి. కానీ వాడేమన్నాడు, నాన్ యూనిఫామ్ అన్నాడు. తప్పు, తీసేయి. ఓకేనా. నెక్స్ట్, చేంజ్ ఇన్ వెలాసిటీ పర్ యూనిట్ టైం ఈజ్ కాల్డ్ యాక్సలరేషన్ అన్నాడు. ఎస్, ఇదే రైట్, అంతే కదా. u మైనస్ వి బై టీ, చేంజ్ ఇన్ వెలాసిటీ. వెలాసిటీలో వచ్చిన మార్పు బై టైం వేసుకున్నాం అనుకో, అప్పుడు మనకి త్వరణం వస్తుంది, యాక్సలరేషన్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మూడోది చూద్దాం. తప్పు ఎందుకో కూడా నేర్చుకుందాం, రైట్ మాత్రం నేర్చుకుంటే సరిపోదు, తప్పు విషయాల్లోనే మ్యాటర్ ఉండిద్ది, అది అర్థం చేసుకోవాలి మనం. చూడు, మోషన్ ఆఫ్ ఫ్రీ ఫాలింగ్ బాడీ అన్నాడు అంటే పైనుంచి ఒక వస్తువును వదిలేస్తున్నాం, దాని మీద ఏం పని చేసిద్ది, జీ పని చేసిద్ది, 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, అంతేనే కదా. అంటే ఎప్పుడు చూసినా, ఏ సమయంలో చూసినా, ఏ సెకండ్లో చూసినా యాక్సలరేషన్ ఎలా ఉండిద్ది, జీఏ ఉండిద్ది, 9.8 మీటర్ పర్ సెకండే ఉండిద్ది. అంటే ఎలా ఉంది, యూనిఫామ్గా ఉంది. వాడేమన్నాడు, నాన్ యూనిఫామ్ అన్నాడు. తప్పు. నువ్వు పైనుంచి ఒక వస్తువుని కిందకి వేసినప్పుడు అది ఎప్పుడు యూనిఫామ్ మోషన్లో కిందకు వచ్చింది. ఎంత, 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. వాడు నాన్ యూనిఫామ్ అన్నాడు. తప్పు. ఇంకా వివరంగా చదువుతా, ఒక వీడియోనే చేస్తాలే కుదిరితే, ఇక్కడ అర్థం చేసుకోండి. నెక్స్ట్, వెలాసిటీ వ్యారీస్ విత్ టైం. ఒక వ్యారీ అవుతుంది అనమాట. సో వ్యారీ అవుతుంది అంటే కాన్స్టెంట్గా ఉండదు. కాన్స్టెంట్గా ఉండకపోతే యూనిఫామ్గా ఉండదు. కానీ వాడు యూనిఫామ్ అన్నాడు ఏంటి, తప్పు. కాన్స్టెంట్గా ఉంటే యూనిఫామ్, కాన్స్టెంట్గా ఉండకపోతే నాన్ యూనిఫామ్. ఇక్కడ నాన్ యూనిఫామ్ ఉండాలి, కానీ వాడు యూనిఫామ్ అన్నాడు. సో 1, 3, 4 తప్పు. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా. ఈ ఒక్క కాన్సెప్టే తీసుకున్నాను, దాని ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంత కాన్సెప్ట్ ఉండిద్ది మోషన్లో. ఇదంతా నేను ఆల్రెడీ ఏల్పీకి చెప్పాను, ఇదంతా మనం నేర్చుకున్నదే. అర్థమైందా. దీని గురించి పెద్ద భయపడాల్సిన పని ఏమీ లేదు. కొత్త వాళ్ళకి కాస్త ఇబ్బంది అయింది. మోషన్ అంటే ఏంటి అర్థం కాదు, యూనిఫామ్, కాన్స్టెంట్, ఇవన్నీ ఇబ్బంది పడుతూ ఉంటారు. మెల్లిమెల్లిగా అర్థమైద్దిలే, మాట్లాడుతున్నా కదా, కాన్సెప్ట్స్ వస్తూ ఉంటే మీకు క్లారిటీ వస్తూ ఉండిద్ది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సస్పెన్షన్స్. ఏమీ లేదు. సస్పెన్షన్ అంటే ఏంటంటే దేన్నైనా ఒక దాంట్లో కలిపితే అది కరగకుండా అలాగే కనపడుతూ ఉండిద్ది. సస్పెండెడ్ అంటే మిగిలిపోవడం అన్నమాట. ఉదాహరణకి ఒక మెటీరియల్ 1 ఒక ఏ అనే మెటీరియల్ని తీసుకొని ఒక ఏంద్రా బాబు ఇది, ఒక ఏ అనే మెటీరియల్ని తీసుకొని వెళ్ళి బి అనే మెటీరియల్లో కలిపావు. ఏ అనే మెటీరియల్ తీసుకెళ్ళి బి అనే మెటీరియల్లో కలిపితే అది చక్కగా కలిసిపోవాలి. కలవకుండా మిగిలిపోయింది అనుకో అడుగున, దాన్ని సస్పెన్షన్ అంటారు. మీకు అర్థం అవడానికి చెబుతున్నా. ఆయిల్ని వాటర్ అంటే ఆయిల్ని పోసామనుకో నీటిలో, ఆయిల్ వాటర్ వేరువేరుగా కనపడుతూనే ఉంటాయి, కానీ అడుగున వెళ్ళిపోయి ఆయిల్ పేరుకోదుగా, కాబట్టి ఇది కాదు. సొల్యూషన్ ఆఫ్ షుగర్ ఇన్ వాటర్. షుగర్ని వాటర్లో వేస్తే కరిగిపోయిద్ది, అడుగున మిగలదు. ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ మిల్క్ ఇన్ వాటర్. కొన్ని చుక్కల మిల్క్ తీసుకెళ్లి వాటర్లో వేస్తే అడుగున పేరుకుపోతుగా, ఇది కాదు. చాక్ పౌడర్ ఇన్ వాటర్. అర్థమైందా. చాక్ పౌడర్ అంటే చాప్లీసు, ముక్కలుగా తీసుకెళ్ళి వాటర్లో వేసామనుకో అడుగున ఎంతో కొంతది పేరుకుపోయి కనపడుతూ ఉండిద్ది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద సస్పెన్షన్. అంతే. ఆ కాన్సెప్ట్ తెలిస్తే చాలు, మిగతా మూడింటిని నీకు అర్థమవుతూ ఉంటాయి. మిగతా మూడింటిని కలిపితే అడుగున ఏది పేరుకోదు, చాక్ పౌడర్ని కలిపితే మాత్రం పేరుకునిద్ది, సస్పెండ్ అయింది. సస్పెండెడ్ పార్టికల్, దాన్ని సెడిమెంట్ అంటారు. అడుగున వెళ్ళి పేరుకుపోయిద్ది అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఇందాక మాట్లాడుకున్నాం ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. మరలా వచ్చింది క్వశ్చన్, రిపీట్. ప్రొసీజర్లో క్యాథోడ్ ఇందాక మాట్లాడుకున్నాం. క్యాథోడ్లో ఇప్పుడు మనకి ఏముండిద్ది,
ప్యూర్ మెటల్ ఉండిద్ది. మరి యానోడ్ దగ్గర మనకి ఏముండిద్ది? ఇంప్యూర్ మెటల్ ఉండిద్ది. సో క్యాథోడ్ అన్నాడు కాబట్టి ప్యూర్ మెటల్. ప్యూర్ మెటల్తో క్యాథోడ్ని రెడీ చేస్తారు. అప్పుడు ఏ మెటల్ని ఎక్స్ట్రా చేద్దాం అనుకున్నావో అది వెళ్ళిపోయి చక్కగా ప్యూర్ మెటల్ దగ్గర డిపాజిట్ అయింది. ఇంప్యూరిటీస్ అన్ని కూడా యానోడ్ దగ్గర డిపాజిట్ అవుతాయి. అందుకే దాన్ని యానోడ్ మడ్ అంటారు. మడ్ అంటే ఇంప్యూరిటీ అనమాట, మట్టి అనమాట. నెక్స్ట్ ఓకే, యాసిడ్ బేస్ ఇండికేటర్స్ చాలా ఇంపార్టెంట్ ఇది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఓలోఫాక్టరీ ఇండికేటర్ టు చెక్ ద ఎసిడిక్ ఆర్ బేసిక్ నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అన్నారు. ఓలోఫాక్టరీ అంటే స్మెల్ ద్వారా అది యాసిడా బేసా అని చెప్పగలిగే ఇండికేటర్స్ని ఓలోఫాక్టరీ అంటారు. ఫినాప్థలిన్ కాదు, రెడ్ లిట్మస్ కాదు, ఇది కాదు. వెనీలా ఎసెన్స్. వెనీలా ఎసెన్స్ ఒక స్మెల్ యాసిడ్లో ఎలా ఉండిద్ది అంటే స్వీట్ స్మెల్ ఉండిద్ది అనమాట. ఓకేనా? బేస్లో మాత్రం నో స్మెల్. బేస్లో ఎటువంటి స్మెల్ రాదు. అది బేస్ అయితే, వెనిలా ఎసెన్స్ అయితే స్మెల్లే రాదు. అది ఒకవేళ యాసిడ్ అనుకోండి, వెనిలా ఎసెన్స్ అయితే స్వీట్ స్మెల్ వస్తుంది అనమాట. ఈ మిగతా మూడింటిని విజువల్ ఇండికేటర్స్ అంటారు. విజువల్ ఇండికేటర్స్ వాటిని మనం చూసి చెప్పచ్చు అనమాట అది యాసిడా బేసా అని. కానీ ఫినాప్థలిన్ మాత్రం వెనిలా ఎసెన్స్ మాత్రం ఓలోఫాక్టరీ. ఓకేనా? తెలుసు కదా. రెడ్ లిట్మస్ అయితే యాసిడ్లో రెడ్ కలర్ అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, యాసిడ్లో రెడ్ కలర్ అనమాట. బ్లూ కలర్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ మిథైల్ ఆరెంజ్ అనుకోండి, యాసిడ్ ఎలా చూపిస్తుంది? మిథైల్ ఆరెంజ్లో యాసిడ్ రెడ్ కలర్లో చూపిస్తూ ఉండిద్ది. ఓకేనా? అదే బేస్ అనుకోండి, ఎల్లో కలర్. ఫినాప్థలిన్ యాసిడ్లో నో కలర్లెస్ అనమాట. అదే బేస్లో అనుకోండి పింక్ కలర్. సో పింక్ ఫర్ ఫినాప్థలిన్, పీపీ. బేస్లో పింక్, యాసిడ్లో నో. మిథైల్ ఆరెంజ్ అయితే యాసిడ్లో రెడ్, బేస్లో ఎల్లో కలర్. అలా కలర్ మారిద్ది. పలానా ఇండికేటర్ మార్చే కలర్ని బట్టి అది యాసిడ్ బేస్ అని చెప్పచ్చు. ఇంకా చాలా ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది యాసిడ్ బేసెస్లో. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ లేటరల్ సర్ఫేసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ గ్లాస్ ప్రిజం అన్నాడు. ఇదిగోండి, ఇది ట్రయాంగిల్, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది గ్లాస్ అనమాట. ఓకేనా? ఇది ఎయిర్. ఇప్పుడు లైట్ రే వచ్చినప్పుడు ఇక్కడ ఒకసారి రిఫ్రాక్షన్ జరిగిద్ది, ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒకసారి రిఫ్రాక్షన్ జరిగిద్ది. సో టూ లేటరల్ సర్ఫేసెస్ అంటే అర్థమైందంటే టూ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్. ఇది ఒక రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ ఏబి అనేది ఒక రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్, ఏసి అనేది ఒక రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్. దీనికి మధ్య ఉండే యాంగిల్ అన్నాడు కాబట్టి యాంగిల్ ఏ అనమాట. దాన్ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటే ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ ఏబి అండ్ ఏసి. దట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ప్రిజం. ఓకేనా? ఇది మనకి లైట్ అయిన టాపిక్లో వచ్చిందనమాట. మంచి క్వశ్చన్. ఇలాంటిది మనకి గ్రూప్ డిలో కనపల్లా. యాంగిల్ ఆఫ్ డీవియేషను, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంటు, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇవన్నీ వచ్చినాయి, కానీ యాంగిల్ ఆఫ్ ప్రిజం రాలా. మంచి క్వశ్చన్. కమింగ్ టు which of the following techniques is used to separate colloid particles from the mixture అన్నాడు. colloid particles అనేవి వెరీ స్మాల్, చాలా తక్కువ సైజులో ఉంటాయి. వాటిని ఆ మిక్చర్ని వేరు చేయాలంటే ఫిల్టరేషన్ వేస్ట్, ఎవాపరేషన్ వేస్ట్, డిస్టిలేషన్ వేస్ట్, సెంట్రిఫిగేషన్ అనమాట. ఉదాహరణకి మనకి కర్డ్ తీసుకోండి. కర్డ్ నుంచి మనం మేగడ్ని వేరు చేయాలనుకోండి, అప్పుడు ఏమైద్ది? సెంట్రిఫికేషన్ వాడతాం. అలా వాడటం వల్ల కొలాయిడ్ పార్టికల్స్ని వేరు చేస్తున్నాం కదా. పెరుగు మేగడికి మనం వేరు చేయగలుగుతున్నాం. అలా వేరు చేయగలుగుతున్నాము అంటే సెంట్రిఫిగేషన్. ఒకవేళ కేంద్రం నుంచి బయట వైపుకు పనిచేసే బలం ద్వారా, ఈ పద్ధతి ద్వారా మనం కొలాయిడ్ పార్టికల్స్ని ఏం చేయొచ్చు? వేరు చేయొచ్చు అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. ఆ మిగతావి కూడా అన్నీ కూడా వేరు చేసే మెథడ్సే. ఇదిగోండి సెపరేషన్ మెథడ్స్ ఇవన్నీ కూడా.
కానీ కొలాయిడ్ పార్టికల్స్కి మాత్రం ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారంటే సెంట్రిఫికేషన్ వాడుతూ ఉంటారు. కొలాయిడ్ పార్టికల్స్ అంటే ఏమేమి వస్తాయి ఎగ్జాంపుల్స్? మిల్క్, ఫోమ్, మిల్క్ ఫేస్ క్రీము. గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో అడుగుతాడు. మిల్క్ ఫేస్ క్రీము, బ్లడ్, జెమ్, ప్యూమైస్ అనే స్టోన్ ఉండిద్ది అనమాట. అంటే ఒక రాక్ అనమాట. రాక్ మీద చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. అది నెక్స్ట్ స్పాంజీ, ఓకేనా, నెక్స్ట్ రబ్బరు. ఇవన్నీ కూడా కొలాయిడ్ పార్టికల్స్కి ఎగ్జాంపుల్. మిల్క్, ఫేస్ క్రీము, బ్లడ్, జెమ్, ప్యూమైస్, స్పాంజు, రబ్బరు. దీస్ ఆర్ ఆల్ కొలాయిడ్ పార్టికల్స్. వీటిని వేరు చేయాలి అంటే సెంట్రిఫికేషన్ పద్ధతిని వాడాలి. నేను ఒక ఎగ్జాంపుల్గా మిల్క్ ప్రోడక్ట్ అయిన కార్డ్ని తీసుకున్నాను. మనం చిలుగుతూ ఉన్నప్పుడు అపకేంద్ర బలాలు, కేంద్రం వైపు కాదు, కేంద్రం నుంచి దూరంగా అయిపోయి పక్కకి మిగడ పేరుకుపోవడం జరిగిపోతూ ఉండిద్ది. సో ఆ పద్ధతినే కొలాయిడ్ పార్టికల్స్ సెపరేషన్లో వాడుతూ ఉంటారు. ఈ 3 పద్ధతులు కూడా వేరు వేరు వాటికి వాడుతూ ఉంటారు. సపరేషన్ టెక్నిక్స్ అని వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఎవాపరేషన్ ఇంకా ఇంపార్టెంట్. నెక్స్ట్, వెన్ వీఆర్ స్టాండింగ్ ఇన్ ఏ బస్ ఫేసింగ్ టువార్డ్స్ ద డ్రైవర్ వైపు చూస్తూ ఉన్నాం. ద బస్ బిగన్స్ టు మూవ్ స్ట్రైట్. బస్ అప్పుడే స్టార్ట్ చేశాడు. సడన్లీ బస్సులో నుంచొని ఉన్నాం. బస్ ఎమ్మటినే స్టార్ట్ చేయగానే మనం ఎక్కడ పడతాం? బ్యాక్ సైడ్ పడతాం. ఓకేనా. ఒకవేళ బ్రేక్ వేసాడు అనుకోండి ముందుకు పడతాం. ఒకవేళ స్టార్ట్ చేశాడు అనుకోండి వెనక్కి పడతాం. అలా ఎందుకు పడుతున్నాం? ఇనర్షియా ఆఫ్ మోషన్, జడత్వం వల్ల. అప్పటి వరకు రెస్ట్లో ఉండటానికి ఇష్టపడ్డాం కాబట్టి రెస్ట్లో ఉండటానికి ఇష్టపడతాం. డ్రైవర్ గారు మోషన్లో తీసుకొచ్చాడు బస్సుని. అప్పటిదాకా రెస్ట్లో ఉన్నాం, మోషన్లోకి రావడానికి ఇష్టపడాం. అందుకే కాళ్ళు ఆ రెస్ట్ పొజిషన్కి అలవాటు అయిపడ్డాయి కాబట్టి మనకి బండి ఆన్ చేయగానే వెనక్కి వెళ్తాం. మన నడుంపై నుంచి పై భాగం వెనక్కి వెళ్ళిద్ది అనమాట. సో బ్యాక్వర్డ్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్పీడ్ v of an athlete? If an athlete take 10 seconds to go once round on a circular path అన్నాడు. రేడియస్ r. ఒక సర్క్యులర్ పాత్ తీసుకోండి, దాని రేడియస్ 6, దాని పెరిమీటర్ ఏమైంది? ఇక డిస్టెన్సే పెరిమీటర్ అయింది. డిస్టెన్సే పెరిమీటర్ 2 నిమిషం ఉండండి. 2πr. ఎస్, డిస్టెన్స్ ఈక్వల్ టు 2πr. 2πr బై వాడు ఏమడిగాడు? స్పీడ్ అడిగాడు. సో స్పీడ్ అంటే v ఈక్వల్ టు డిస్టెన్స్ 2πr బై టైమ్ t. సో 2πr బై t అనమాట. డిస్ప్లేస్మెంట్ అడగల. డిస్ప్లేస్మెంట్ అనుకోండి ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడికే వచ్చాడు కాబట్టి 0 అయిపోయింది. సో వాడు స్పీడ్ అన్నాడు. వెలాసిటీ అంటే మనం డిస్ప్లేస్మెంట్కి వెళ్ళే వాళ్ళం కాబట్టి మొత్తం చుట్టాడు కాబట్టి 2πr చుట్టాడు. డిస్టెన్స్ 2πr బై టైం. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అనే ఫార్ములా ప్రకారం పెట్టేసి చెప్పేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి. స్వెటింగ్ మీద క్వశ్చన్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ ప్రొవైడ్స్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అన్నాడు. స్వెటింగ్ కూల్స్ డౌన్ యువర్ బాడీ ఆన్ హాట్ డే అన్నాడు. స్వెటింగ్ కూల్స్ డౌన్ ఆన్ ఏ బాడీ ఆన్ హాట్ డే, ఇది కాదు. స్వెటింగ్ ఇంక్రీజెస్ ద బాడీ టెంపరేచర్. చెమట పడటం వల్ల బాడీ టెంపరేచర్ పెరిగిద్దా? కాదు. స్వెటింగ్ ఇంక్రీజెస్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ కూల్స్ ద బాడీ, ఇది కాదు. ఇప్పుడు స్వెటింగ్ కాజెస్ ర్యాపిడ్ ఎవాపరేషన్ విచ్ అబ్జార్బ్స్ హీట్ ఫ్రమ్ అవర్ బాడీ. ఎస్, ఇది రైట్ అనమాట. స్వెటింగ్ అనేది ఒక రకమైన ఎవాపరేషన్ అనమాట. ఓకేనా. స్వెటింగ్ అంటే ఏంటి? మన బాడీ హీట్ని ఉపయోగించుకొని అబ్జర్బ్ చేసుకొని లోపల ఉన్న వాటర్ కంటెంట్ని బయటికి విడుదల చేస్తుంది. వాటర్తో పాటు సాల్ట్, అదర్ సబ్స్టెన్సెస్ కూడా వస్తాయి. కాబట్టి స్వెటింగ్ ఈజ్ అన్ ఎవాపరేషన్. ఓకేనా. ఈ ఎవాపరేషన్ మెథడ్ ద్వారా మన బాడీలో ఉండే వాటర్ బయటకు వస్తుంది అనమాట. అప్పుడు ఏమైద్ది? స్వెటింగ్ జరగాలి అన్నప్పుడు ఏమైద్ది అంటే మన బాడీ నుంచి హీట్ అనేది కావాలి.
సారీ, మన బాడీ నుంచి హీట్ని తీసుకొని స్వెట్టింగ్ జరుగుతూ ఉండిద్ది. ఓకేనా? సో ఎవాపరేషన్ జరగాలి అంటే పైన రాస్తాను. ఎవాపరేషన్ జరగాలి అంటే హీట్ అబ్జార్బ్ కంపల్సరీగా జరగాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక హ్యూమిడిటీ రే అంటే బాగా ఉమ్మదంగా ఉన్న రోజు మన బాడీలో నుంచి చెమట బయటకు వస్తున్నప్పటికీ కూలింగ్ ఎఫెక్ట్ చాలా తక్కువ ఉండిద్ది అనమాట. అందుకే ఎంత బాగా చెమట ఎక్కువ పడుతూ ఉండిద్ది, బయట చల్లగానే ఉండిద్ది, నీకు చెమట ఎక్కువ పడుతూ ఉండిద్ది. అది హ్యూమిడిటీ వాతావరణం అనమాట. ఒక్కో సందర్భంలో డ్రై ఉన్న రోజుల్లో కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండిద్ది. ఓకేనా? కాబట్టి ఎండ వచ్చినప్పుడు నీకు చెమట పట్టి ఆ చెమట బయటికి రాగానే నువ్వు చాలా చల్లగా ఫీల్ అవుతూ ఉంటావు. కానీ ఎండ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఉమ్మదంగా ఉన్న ప్రాంతం అనమాట హ్యూమిడిటీ అంటే. ఆ సమయంలో కూలింగ్ ఎఫెక్ట్ చాలా తక్కువ ఉండిద్ది. సో డ్రై డేలో కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కువ, ఆ హ్యూమిడిటీ ఉన్న సమయంలో కూలింగ్ ఎఫెక్ట్ తక్కువ. ఎందుకు నీకు ఇలా చల్లగా అనిపించట్లేదు, చల్లగా అనిపిస్తుంది అంటే దానికి కారణం స్వెటింగ్. స్వెటింగ్ ఈజ్ అన్ ఎవాపరేషన్. దానికి హీట్ ఎనర్జీ కావాలి. ఓకేనా? మంచి క్వశ్చన్. వెరీ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడిగాడు. అంత సామాన్యంగా ఎవరు పెట్టలేరు. స్టేట్మెంట్స్, కాన్సెప్చువల్ క్వశ్చన్స్. సబ్జెక్ట్ మొత్తం గ్రిప్ ఉంటేనే. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ అకాంప్లిష్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇఫ్ ఇట్ ఇస్ మూవ్ 15 meters టు ద రైట్ ఫ్రమ్ పాయింట్ ఏ దగ్గర నుంచి 15 మీటర్లు ఇలా వెళ్ళాడంట. ఓకే. అండ్ దెన్ మూవ్స్ 15 meters టు ద ఆపోజిట్ డైరెక్షన్. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికే వచ్చాడు అనమాట. ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడికే వచ్చాడు అంటే డిస్ప్లేస్మెంట్ ఏమైపోయింది? 0. డిస్ప్లేస్మెంట్ 0. వాడు కూడా ఏమి అడిగాడు? డిస్ప్లేస్మెంటే అడిగాడు. సో ఆన్సర్ ఈజ్ 0. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇదిగోండి, మళ్ళా చూసారా క్వశ్చన్ అడిగాడు మోషన్ గురించి. ఇఫ్ ఏ కార్ ట్రావెలింగ్ along a straight road increases its speed unequal amounts in equal interval of times, then the car is to be అన్నాడు. ఒక కార్ స్ట్రైట్గా వెళ్తుందంట. ఓకే, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఇక్కడ వెలాసిటీ 10 meters/second. ఇక్కడ టైము 0 నుంచి 2 seconds అనుకో. ఇక్కడేమో 4 seconds అనుకో. ఇక్కడేమో 6 seconds అనుకో. తేడా చూపిస్తున్నా. ఇక్కడేమో 2 నిమిషాలు, ఇక్కడేమో 2 సెకండ్లు, 2 సెకండ్లు, సారీ నిమిషాలుగా సెకండ్లు. ఇక్కడేమో వెలాసిటీ 10 meters/second స్పీడ్తో వెళ్తుంది. స్పీడ్ ఇంక్రీజెస్ బై అన్ఈక్వల్ అన్నాడు. ఇక్కడ 10 meters/second పెంచాడు, ఇక్కడ 15 meters/second పెంచాడు, ఇక్కడేమో 20 meters/second పెంచాడు. ఓకేనా? అంటే ఇక్కడేమో 10 ఉంది, 10 పెంచాడంటే ఇక్కడ 20, 20 నుంచి 15 పెంచాడంటే 35, 35 నుంచి 20 పెంచాడంటే ఇక్కడ 55. ఓకేనా? ఇప్పుడు యాక్సిలరేషన్ కనుక్కుందాం. యాక్సిలరేషన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ 20 - 10, 10/2, 5 వచ్చింది. ఇక్కడ యాక్సిలరేషన్ చూద్దాం. 35 - 20, 15/2, 7.5 వచ్చింది. ఇక్కడ 55 - 35, 20/2 అంటే 10 వచ్చింది. అంటే యాక్సిలరేషన్ ఏమవుతుంది? ఒకలాగా ఉండట్లా. కాబట్టి ఆన్సర్ ఏంటి? నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ యూనిఫామ్గా లేదు. ఎందుకు లేదు? అన్ఈక్వల్ అమౌంట్స్లో నువ్వు వెలాసిటీని పెంచావు. ఓకేనా? అన్ఈక్వల్ అమౌంట్స్లో వెలాసిటీని పెంచితే నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ వస్తుంది అనమాట. ఈక్వల్గా రాదు. ఓకేనా? కాన్సెప్ట్ మీకు అర్థమైందా? సో వెలాసిటీని ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్స్లో, అంటే టైం ఏమో ఈక్వల్గానే ఉండిద్ది, కానీ వెలాసిటీ ఈక్వల్గా పెరగట్లా. అది కూడా ఈక్వల్గా పెరిగింది అనుకోండి, అప్పుడు యూనిఫామ్ యాక్సిలరేషన్. కానీ పెరగలేదుగా. 2 ఈక్వల్స్ ఉండాలి. ఒక ఈక్వల్ ఉండి ఒక అన్ఈక్వల్ ఉంటే అది నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్. చూడంగానే పెట్టేయచ్చు, కానీ మీకు అర్థం అవ్వాలి కదా, అందుకే చెప్పా ఇంత వివరంగా. విచ్ రీప్రొడక్టివ్ పార్ట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫెర్టిలైజేషన్ అన్నాడు. ఫెర్టిలైజేషన్కి ఏ పార్ట్ అవసరం అన్నాడు. సో
ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. పోలింగ్ గ్రెయిన్స్ అండ్ ఓవిల్స్. మేల్ నుంచి పోలింగ్ గ్రెయిన్స్ పరాగ్రేణువులు, ఫీమేల్ నుంచి ఓవిల్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. If lysosomes are known as suicidal bags, then which of the following is the powerhouse of the cell? Powerhouse of the cell అంటే ఏంటి? మైటోకాండ్రియా. ప్లాస్టిక్స్ అంటే కిచెన్ హౌస్ ఆఫ్ ది సెల్. వ్యాక్యూల్స్ అంటే స్టోరేజ్ రూమ్. ఎండోప్లాస్టిక్ రెటికల్ అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సిస్టమ్. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే ఏమో ఈఆర్. ప్లాస్టిక్స్ అంటే కిచెన్ హౌస్ ఆఫ్ ది సెల్. మైటోకాండ్రియా అంటే పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. స్టోరేజ్ రూమ్ అంటే ఏమో వ్యాక్యూల్స్. సూసైడల్ బ్యాగ్స్ అంటే లైసోజోమ్స్. సూసైడల్ బ్యాగ్స్ అనొచ్చు, లేదా న్యాచురల్ స్కావెంజర్స్, రక్షక భటులు, రక్షక భటులు కాదు, పారిశుద్ధ కార్మికులు. కణం ఒక పారిశుద్ధ కార్మికులు అంటే మన లైసోజోమ్ చెప్పచ్చు, లేదా ఆటమ్ బాంబ్ ఆఫ్ ది సెల్ అని కూడా చెప్పచ్చు. ఓకేనా? సెల్ బయాలజీ నుంచి అడిగిన క్వశ్చన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సింథటిక్ కెమికల్స్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద షార్ప్ డ్రాప్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ ఓజోన్? ఓజోన్ లేయర్ దెబ్బతింటానికి, ఓజోన్ శాతం తగ్గిపోవటానికి 1980 నుంచి ఏది కారణం అన్నాడు? క్లోరోఫ్లోరోకార్బన్స్, సిఎఫ్సిస్. ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి వాతావరణంలో ఎక్కువ కాలం స్టేబుల్గా ఉండగలవు, అందువల్ల అవి ఓజోన్ని బాగా దెబ్బతీస్తూ ఉంటాయి. ఈ క్వశ్చన్ లాస్ట్ టైం 2022లో అడిగిన జీకే క్వశ్చన్. ఓజోన్ లేయర్ డిప్లీషన్ అనేది ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది అన్నాడు? 1980. మన జీకే క్వశ్చన్స్ చూసినప్పుడు నాకు కనపడింది అనమాట, వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఇక్కడ కూడా అది మెన్షన్ చేశాడు. ఓజోన్ లేయర్ డిప్లీషన్ ఎక్కువగా తగ్గుతూ ఉండడం స్టార్ట్ అయింది 1980 అనమాట. దానికి కారణం క్లోరోఫ్లోరోకార్బన్స్. నెక్స్ట్, జాగ్రత్తగా చూడండి. దీన్ని బియాన్సీ ఫోర్స్ అంటారు. ఇది ఆల్రెడీ నేను చెప్పాను మీకు, హై లెవెల్లో చెప్పాను అనమాట. అంటే ఏఎల్పి చెప్పిన వాళ్ళకి చెప్పాను. జాగ్రత్త చూడండి, సింపుల్గా చదువుతాను. ఇది ఒక వాటర్, ఓకేనా? పైన ఒక ఐరన్ రాడ్ ఉంది. ఈ ఐరన్ రాడ్ కింద వైపుకి ఒక వెయిట్ అనే బలం పనిచేస్తూ ఉండిద్ది, ఓకేనా? దాన్ని ఏమంటారు అంటే డౌన్వర్డ్ ఫోర్స్ అంటారు. అదే రాడ్ మీదకి వాటర్ లోపల నుంచి పై వైపుకి ఒక బలం పనిచేస్తూ ఉండిద్ది, దాన్నే అప్వర్డ్ ఫోర్స్ అంటారు, లేదా థ్రస్ట్ అంటారు, లేదా బియాన్సీ ఫోర్స్ అంటారు. ఓకేనా? అయితే ఏదైనా రాడ్ని మనం నీళ్ళలో వేసినప్పుడు అది మునిగిపోవాలి, అంతే కదా? కానీ ఇక్కడ జాగ్రత్త చూడండి. సాలిడ్ ఐరన్ రాడ్ ప్లేస్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది వాటర్ సర్ఫేస్ మీద పెట్టాడంట. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ థ్రస్ట్ ఆఫ్ ది వాటర్ అండ్ ఆన్ ద ఐరన్ రాడ్ వర్ గ్రేటర్ దెన్ ది డౌన్వర్డ్ ఫోర్స్ ఆఫ్ ది యాక్టింగ్ ఆన్ ఇట్? ఓకేనా? అంటే కింద నుంచి పనిచేస్తుంది అప్వర్డ్ ఫోర్స్, అది ఎప్పుడైతే పైనుంచి పనిచేస్తుంది డౌన్వర్డ్ ఫోర్స్ దానికన్నా ఎక్కువ ఉండిద్దో, అదిగోండి, అప్వర్డ్ థ్రస్ట్ ఆఫ్ ది వాటర్ ఆఫ్ ఐరన్ రాడ్ వర్ గ్రేటర్ దెన్ ది డౌన్వర్డ్ ఫోర్స్. ఆ డౌన్వర్డ్ ఫోర్స్ ఏదో కాదు, గ్రావిటీ అనమాట. ఒక రాడ్ని వాటర్ సర్ఫేస్ మీద పెట్టినప్పుడు కింద వైపుకి గ్రావిటీ పనిచేస్తుంది, వాటర్లో నుంచి పై వైపుకి బియాన్సీ ఫోర్స్ పనిచేస్తుంది. ఎప్పుడైతే అప్వర్డ్ ఫోర్సు డౌన్వర్డ్ ఫోర్స్ కన్నా ఎక్కువ ఉండిద్దో అప్పుడు అది ఏమైతే తెలుసా? ఫ్లోట్ అయింది. రాడ్ అనేది వాటర్ సర్ఫేస్ మీదే ఉండిద్ది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఓకేనా? మంచి కాన్సెప్ట్ అనమాట, మీకు వివరార్థంగా ఎగ్జాంపుల్గా చెప్పాను నేను. సో ఎప్పుడైతే అప్వర్డ్ ఫోర్స్ డౌన్వర్డ్ ఫోర్స్ కన్నా ఎక్కువ ఉండిద్దో అప్పుడు ఫ్లాట్ అయింది, గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా కండిషన్స్ ఉంటాయి దాంట్లో, వస్తూ ఉంటాయిగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇక్కడే మాట్లాడితే సరిపోదు, ఇప్పటికే గంట కూడా దాటిపోతుంది. ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై? యూనిఫామ్ అన్నాడు. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా చూపిస్తారు? ప్యారలల్ అండ్ ఈక్విడిస్టెన్స్ స్ట్రైట్ లైన్స్. మీకు చాలాసార్లు చెప్పాను, ఇలా ఉండిద్ది. ఈక్వల్ డిస్టెన్స్తో ప్యారలల్గా లైన్స్ గీస్తే దాన్ని యూనిఫామ్ అంటారు.
నేను ఆల్రెడీ మ్యాగ్నెటిజం చెప్పినప్పుడు చెప్పాను, ఆ క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్, ద ఫ్లెక్సిబిలిటీ ఇన్ ప్లాంట్స్ ఈజ్ డ్యూ టు విచ్ పర్మనెంట్ ఇష్యూ దట్ అలౌస్ బెండింగ్ ఆఫ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ లైక్ టెండ్రిల్స్ అండ్ స్టెమ్ ఆఫ్ ది క్లైంబర్స్ వితౌట్ బ్రేకింగ్ అన్నాడు. ఒక ప్లాంట్ మొక్కకి ఫ్లెక్సిబిలిటీ అనేది దేని నుంచి వస్తుంది అంటే కొలెన్కైమా. బాగా గుర్తుపెట్టుకోండి, కొలెన్కైమాలో ఉండే సెల్స్ థిక్ సెల్స్. షార్ట్ కట్ చెబుతా, ఇక్కడ సి ఉంది కాబట్టి ఇక్కడ సి ఉండిద్ది, ఓకేనా. ప్యారెంకైమా, దీంట్లో ఉండే సెల్స్ థిన్ సెల్స్, కానీ కొలెన్కైమాలో ఉండేవి థిక్ సెల్స్. అడుగుతూ ఉంటాడు, థిన్ సెల్స్ ఎక్కడ ఉంటాయి, థిక్ సెల్స్ ఎక్కడ ఉంటాయి, అలా కూడా అడగచ్చు, మ్యాచ్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి కొలెన్కైమాలో థిక్ సెల్స్ ఉంటాయి, ఫ్లెక్సిబిలిటీ అనేది ఇక్కడే ఉండిద్ది, ఓకేనా. సో మెకానికల్ సపోర్ట్, ఒక మొక్కకి మెకానికల్ సపోర్ట్ కూడా ఫ్లెక్సిబిలిటీ వల్లే అందుతూ ఉండిద్ది. కాబట్టి రేపు ఎప్పుడైనా మెకానికల్ సపోర్ట్ ఎలా అందుతుంది అంటే అప్పుడు కూడా కొలెన్కైమా అనే చెప్పాలి. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఇష్యూ అనమాట, మెరిస్టమాటిక్ టిష్యూలో భాగాలుగా ఉంటాయి, ఓకేనా. కొలెన్కైమా, క్లోరెన్కైమా, ఏరెన్కైమా, ప్యారెన్కైమా. ఏరెన్కైమాలో ఎక్కువగా సెల్స్ గ్యాప్ ఉండిద్ది అనమాట, స్పేస్ ఉండిద్ది, సెల్స్ స్పేస్ ఎక్కువ ఉండిద్ది, అది కూడా గుర్తుపెట్టుకోండి. టిష్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ కనెక్టివ్ టిష్యూస్ ఎగ్జెప్ట్ అన్నాడు. ఓకే, బ్లడ్ కనెక్టివ్ టిష్యూఏ, కార్టిలేజ్ కనెక్టివ్ టిష్యూఏ, బోను ఇదే, ట్రాకియాడ్ ఈజ్ నాట్ కనెక్టివ్ టిష్యూ. నెక్స్ట్, when the level of the growth hormone is low, which releases growth hormone releasing factor and stimulates the pituitary gland to release the growth hormone అన్నాడు. ఓకే, జాగ్రత్తగా చూడండి, మన బాడీలో గ్రోత్ హార్మోన్ ఎప్పుడైతే లోగా ఉండిద్దో అప్పుడు మన బ్రెయిన్లో ఫోర్ బ్రెయిన్లో ఉండిద్ది హైపోథలామస్. ఇది పిట్యూటరీ గ్లాండ్కి గ్రోత్ హార్మోన్ని రిలీజ్ చేయి అని చెప్పింది. అప్పుడు పిట్యూటరీ గ్లాండ్ గ్రోత్ హార్మోన్ని రిలీజ్ చేసిద్ది. ఎప్పుడైతే లోగా ఉందో మన బ్రెయిన్కి ఇంటిమేషన్ వెళ్తాయి, రిసెప్టార్స్ ఉంటాయి. సో దానివల్ల హైపోథలామస్కి చెప్పి పిట్యూటరీ ఏమో గ్రోత్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. సో గ్రోత్ హార్మోన్ రిలీజ్ చేయాలంటే ముందు ఫోర్ బ్రెయిన్లో ఉన్న హైపో పనిచేసిద్ది, అక్కడి నుంచి పిట్యూటరీ పనిచేసిద్ది, సూపర్ మాస్టర్ గ్లాండ్. సో హైపోథలామస్ ఈజ్ ద కింగ్ అనమాట. ఇది చెబితేనే అంతా జరిగింది, లేకపోతే జరిగేది కాదు. గుడ్ క్వశ్చన్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. చూద్దాం. ఏ వెయిట్ ఈజ్ ఏ ఫోర్స్ దట్ యాక్ట్స్ వర్టికల్లీ డౌన్వర్డ్. ఎస్, రైటే. ఒక వస్తువు మీద కింద వైపుకి పనిచేసే బలాన్ని వెయిట్ అంటారు. W = m/g అనమాట. సో ఒక వస్తువు ఎం అనే వస్తువు గ్రావిటీ ఫోర్స్తో కిందకి లాగివేయబడుతూ ఉంది. సో ద గ్రావిటీ ఆఫ్ ది ఫోర్స్ ఆఫ్ ది మాస్ ఈజ్ నథింగ్ బట్ వెయిట్ అనమాట. అంటే గ్రావిటీ ఫోర్స్ కిందకి లాగుతుంది, అదే వెయిట్. ఒక వస్తువు వెయిట్ని మనం మాట్లాడుతున్నాం చూసారా, దాని అర్థం ఏంటి అంటే కొంత మాస్ ఉన్న వస్తువు ఎంతో కొంత గ్రావిటీతో కిందకి లాగివేయబడుతుంది, అదే దాని వెయిట్ అనమాట. సో వెయిట్ ఈజ్ ద ఫోర్స్, అది కూడా వర్టికల్గా పనిచేసిద్ది. నెక్స్ట్, థ్రస్ట్ ఈజ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ అన్నాడు. థ్రస్ట్ కూడా ఒక రకమైన ఫోర్సే, అది కింద నుంచి పైకి పనిచేసిద్ది, అప్వార్డ్. ఇందాక చెప్పాగా, కింద వాడికి పనిచేస్తే వెయిట్, పైకి పనిచేస్తే అప్వార్డ్. అది ఎప్పుడు ఎలా ఉండిద్ది, ఒక తలం మీద ఇలా పర్పెండిక్యులర్గా ఉండిద్ది అనమాట. సో పర్పెండిక్యులర్గా ఉండిద్ది అనేది కూడా రైటే. సో బోత్ A and B ఆర్ కరెక్ట్, ఓకేనా. సో వెయిట్ అనేది కిందకి పనిచేస్తుంది, డౌన్వర్డ్, రైటే. థ్రస్ట్ అనేది పైకి పనిచేస్తుంది, అప్వార్డ్. అది కూడా ఎలాగంటే పర్పెండిక్యులర్గా. దానికి ఎగ్జాంపుల్ బియాన్సీ ఫోర్స్, అప్వార్డ్ థ్రస్ట్ ఫోర్స్ అంటారు. సో నేను క్వశ్చన్ అయిపోయింది. ఓకే, అమ్మో చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. టెక్నీషియన్ గ్రేడ్ 3లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. రోజుకి 2 వీడియోలు కష్టం, కంపల్సరీగా 1 వీడియో
1 వీడియోని కంపల్సరీగా చేస్తా. 2 చేద్దాం అనుకున్నా కానీ మస్తు కాన్సెప్ట్ ఉంది. నేను అలా అరకొరగా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం నాకు ఇష్టం ఉండదు. కాబట్టి కనపడింది కనపడినట్టు అక్కడ నాకు ఏమైతే తెలుసో మొత్తం చెప్పుకుంటూ వెళ్తా. మ్యాక్సిమం రోజుకో వీడియో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రూప్ డి పేపర్స్ మాట్లాడుకున్నాం కాబట్టి ఆ కాన్సెప్ట్స్ మీద మీకు మంచి గ్రిప్ వచ్చేసింది. అది మీరు డైలీ ఫాలో అవుతుంటే ఆ పేపర్స్ని చూస్తుంటే మీకు అర్థమవుతూ ఉండిద్ది. వీటిని ఫినిష్ చేద్దాం. ఓకేనా? నేను ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకున్నాను. ఈ 2 లెవెల్లోనే వెళ్తాడు, బయటకు వెళ్ళడం అనేది నేను కంపల్సరీగా నమ్ముతున్నాను. అలాగే వెళ్తాడు మోస్ట్లీ. అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా మనకు దొరుకుతాడు. సో 100 క్వశ్చన్స్లో చాలా సైన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటన్నిటినీ మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. ఓకేనా? సో అందరికీ వీడియో నచ్చితే అందరూ లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎంతో కాన్సెప్ట్ని ఫ్రీగా అందిస్తున్నాం. మరి మీరు అందరూ కూడా లైక్ చేయాలి కదా, చేసి ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, thank you very much for watching Science for Always. Bye.